ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనము. ఒకరోజు నా తోటలోని బేరీ చెట్టు నిట్టూర్చడం నాకు వినిపించింది. శీతాకాలపు మంచును చూసి అది నిరాశతో కృంగిపోయింది. వెచ్చటి సూర్యకాంతిని ప్రసరింపచేసిన వసంత ఋతువు ఇంత త్వరగా అంతమైంది. పండు వెన్నెలు కురిపించిన శరద్ ఋతువు ఇంత త్వరగా కన్నుమరుగైపోయింది అంటూ అది బాధతో మూలిగింది. తీవ్రమైన మంచు తుఫాను తాకిడికి అది విలువిలలాడిపోయింది. అప్పుడు దానికి సమీపాన ఉన్న పురాతనమైన యాపిల్ చెట్టు దానితో ఇలా అంది, ఏయ్, ఎందుకు సనుగుతున్నావు? ఎందుకు నిరాశతో కృంగిపోతున్నావు? విలాసవంతమైన నీ పచ్చని ఆకుల అందాలతో నువ్వు ఈ తోటకే సౌందర్యాన్ని తెచ్చిపెట్టిన వాస్తవాన్ని అంతలోనే మరిచిపోయావా? నీ పూల పరిమళాలతో ఈ తోట పరిసరాలను గుబాళింపచేసిన సంగతిని మర్చిపోయావా? అందాలకి నీ పండ్ల మాధుర్యంతో తోట యజమాని కుటుంబం అంతటిని ఆహ్లాదపరిచిన విషయాన్ని మరచిపోయావా? నీ చల్లని నీడ క్రింది కేరింతలు కొడుతున్న చిన్న పిల్లల్ని చూసి నువ్వు ఆనందంతో చిరునవ్వులు చిందించిన సమయాల్ని మరచిపోయావా? అన్నిటికంటే మించి ఆకాశాన్నంటే నీ బలమైన కొమ్మలకు ఎంతటి తీవ్రమైన మంచు తుఫానులైనా తట్టుకునే శక్తి ఉందన్న సత్యాన్ని విస్మరించావా? మళ్ళీ వసంతం వచ్చే వరకు అవి నిన్ను శక్తివంతంగా కాపాడుతాయని నీకు తెలీదు? నేస్తమా, నీ ప్రియమైన వాళ్ళు నిన్ను విడిచి వెళ్ళి ఉండవచ్చు, కానీ వాళ్ళు వదిలి వెళ్ళిన తీపి జ్ఞాపకాలు నీ మనసులో ఇంకా సజీవంగా నిలిచే ఉన్నాయిగా. వాళ్ళు ఇచ్చి వెళ్ళిన ఆశీర్వాదకరమైన వనరులన్నీ ఇతరులకు సహాయపడేందుకు నీకు ఉపయోగపడుతున్నాయిగా. వాళ్ళు అందించిన చల్లని నీడలో సేద తీరుతూ సూర్యుడు అస్తమించని నిత్య వసంతం కోసం ఎదురు చూడడమే కదా ఇప్పుడు నువ్వు చేయవలసింది. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోదును అని తన ప్రియమైన వాళ్లను వదిలి వెళ్లే సమయంలో ప్రభువు పలికిన మాటలు ఎంత ఆదరణకరమైనవి. ఆ సమయంలో ఆయన పలికిన ఈ మాటలు కేవలం వాళ్లకు మాత్రమే కాదు, ఆ తర్వాతి తరాలలోని ఆయన అనుచరులందరికీ. ఆహా, ఆయన అనుచరులమైన మనకు ఇవెంత ఆశీర్వాదకరమైన పలుకులు. ఆయన మన కోసం సిద్ధపరుస్తున్న స్థలము మానవ ఊహలకు అందనంతటి అద్భుతమైనది. ఒక రచయిత ఆ అద్భుతమైన స్థలాన్ని గురించి ఆలోచిస్తూ దాని మహిమ తూర్పు దిక్కున అందాలొలికించే సౌందర్యమైన సూర్యోదయాన్ని ఆశ్చర్యపరుస్తుంది. అందమైన మేఘమాలల మాటున దోబూచులాడుతున్న సమయంలో సూర్యుడు వెదజల్లే వింత కాంతులన్నీ దాని ముందు నిర్వీర్యంగా కనిపిస్తాయి అని రాశాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.